ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా తన భూమిలోని మొరాన్ని కొందరు వ్యక్తులు దొంగతనంగా తరలించుకుపోయారని టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన బిక్కినేని సంపత్రావు అనే వ్యక్తి ఆరోపించారు. దుబ్యాల గ్రామ శివార్లోని సర్వే నంబర్ 403లో తనకున్న వ్యవసాయ భూమిలో సుమారు 30 సంవత్సరాల క్రితం బావి తవ్వి మొరం వేసుకుంటే బిల్లకంటి సంపత్రావు, బిల్లకంటి జగపతిరావు, శ్రీనివాసరావు అనే వ్యక్తులు రాత్రికి రాత్రి ప్రొక్లైనర్తో ట్రాక్టర్లతో మొరాన్ని దొంగతనంగా తీసుకెళ్లారని ఆరోపించారు. అదేవిధంగా తన భూమిలోని చెట్లను సైతం తొలగించారని తెలిపారు. తన భూమి విషయంలో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉందని, వరంగల్ జిల్లా ఎంసీ 25 సంవత్సరాల క్రితం తన భూమిని కొలిచి హద్దులు నిర్ణయించారని, ఇప్పుడు సదరు వ్యక్తులు తన భూమిపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. నేను దుబ్యాల గ్రామస్తుడను. నా పేరు బిక్కినేని సంపత్రావు, సన్నాపు రాజేశ్వరరావు. నాకు ఉండబడిన భూమి ఇక్కడ సర్వే నంబరు 403 సర్వే నంబర్ గల భూమి. ఇక్కడ ఉండబడిన భూమి 3 ఎకరాల 27 గుంటల భూమి నాకు ఉండబడిన భూమి. ఇక్కడ ఇందులో నాది మొరంగడ్డ. నేను ఇక్కడ మొరంగడ్డ బావి తవ్వి 30 ఏళ్ళ కింద బావి తవ్వి మొరంగడ్డ పోసుకుంటే నా మొరంగడ్డను బిల్లకంటి సంపత్రావు అనే వ్యక్తి, సన్నాపు కొండాలరావు, బిల్లకంటి జగపతిరావు, సన్నాపు కొండాలరావు, బోయినపల్లి శ్రీనివాసరావు, సన్నాపు భూమారావు, వీళ్ళు ముగ్గురు వచ్చి పొకిలింగ్ తెచ్చి ట్రాక్టర్లు పట్టుకొచ్చి రాత్రి తెలవకుండా నా మొరంగడ్డ ఒక 2 లక్షల విలువ చేసే మొరంగడ్డను నైటే మొత్తం డ్రంపు లేకుండా తీసుకుపోయి తన భూమిలో ఎక్కడ పంపుంటే అక్కడనే ట్రాక్టర్లతో మొత్తం నా మొరాన్ని ఎత్తుకపోయి దొంగతనంగా పోసుకున్నాడు. ఇంకొకటి యాప చెట్టు ఉండి ఇక్కడ ఒక 40,000 విలువ యాప చెట్టును కట్టెకొత్త మిషన్ వాళ్ళకి అమ్ముకొని తర్వాత దాన్ని మొదలు కూడా లేకుండా మొదలు వీకేసి అటు పక్కకేసిండు. ఒక 10 ఈత చెట్లు ఉండే, 10 ఈత చెట్లను వీకి పొకిలింగ్ తోడి అలా పొక్కల ఈత చెట్లను వేసిండు. 4 టేక్ చెట్లను పీకేసిండు. పీకేసి దొంగతనంగా రాత్రే మొత్తం నా మొరం అంతా దోసుకపోయి తన దానిలో పోసుకున్నాడు. కనుక నా భూమి ఇక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది. నేను అంతకుముందు వరంగల్ జిల్లా ఎంసీ గారు 25 సంవత్సరాల క్రితం కొలిసిండ్రు, నాకు హద్దులు నిర్ణయించారు. నా హద్దులు అట్లా ఉండగా వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా నా పేపర్ తీసుకుపోయి చూస్తే నీకు సంబంధం లేదు, నీ హద్దులో నువ్వే ఉన్నావని చెప్పారు. ఊరుకున్నాం. అయిపోయినాక ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా నా భూమిలో కనీలు తీసేసుడు, ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా ఈ నా చెట్లను తొలగించుడు, మళ్ళొచ్చి మొరంగడ్డ రాత్రి దొంగతనంగా నా మొరంగడ్డ ఎత్తుకొని పోయిండు. కనుక అతని మీద కఠిన చర్యలు తీసుకొని నాకు సరి అయిన న్యాయం చేయగలరని చెప్పి మనవి చేస్తున్నాను.